హాయ్ ఫ్రెండ్స్, ఇది ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. ఇది కస్టమర్ కాల్ చేశారు. వాష్ క్వాలిటీ అనేది నీట్గా లేదు, అలాగే డ్రమ్ అనేది షేక్ అవుతుందని చెప్పారండి. దీనికైతే మనం ఫుల్ సర్వీసింగ్ అయితే చేద్దాం. ఫుల్ సర్వీసింగ్ చేయాలంటే మనం టోటల్గా డ్రమ్ము, ఆ పై క్యాప్స్ ఎన్ని ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో పీసీబీస్, మోటార్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకుని 1 by 1 సర్వీసింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు బట్టలు వాష్ అనేది కొంచెం నీట్గా ఉంటుంది, అలాగే మిషన్ లైఫ్ అనేది పెరుగుతుంది. ఇది చేయించుకోకపోవడం వల్ల మైనస్ ఏంటంటే ఆ డ్రమ్ ఉంది కదండి, డ్రమ్ వెనకాల బ్రాకెట్ ఉంటుంది, ఈ ట్రయాంగిల్ బ్రాకెట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అలాగే ఆయిల్ సీల్ కూడా డ్యామేజ్ అయిపోవడం వల్ల తిరిగే బేరింగ్స్ ఏదైతే ఉన్నాయో బేరింగ్స్ కూడా డ్యామేజ్ అవి మిషన్ అనేది టోటల్గా డమ్మీ అయిపోతుంది. ఇదైతే డ్రైన్ పంప్ అండి. ఇది ఇవన్నీ కూడా 1 by 1 ఇప్పుకొని అన్నీ క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ సీల్ అయితే కట్ అయిపోయిందండి, ఎందుకంటే ఓవర్ వెయిట్ అయిపోవడం వల్ల ఆయిల్ సీల్ మీద భారం పడి అదైతే కట్ అయింది. అదైతే రీప్లేస్ చేయాలి. అలాగే చూడండి, డస్ట్ అయితే మన సర్వీసింగ్ పంపుతో చేసినప్పుడు డస్ట్ అయితే చాలా ఎక్కువ వస్తుందండి. వీటికి సంబంధించిన వర్క్స్ అయితే మీ హౌసెస్కి వచ్చి రిపేర్ చేయడం జరుగుతుంది. సర్వీసింగ్ కూడా మీ హౌసెస్లోనే చేస్తామండి. చూడండి, ఇది ఇంత అలాగా క్లీన్ చేయడం వల్ల ఆ స్టీల్ డ్రమ్ అనేది చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో. బ్లెస్సీ జాయ్ ఏసీ అండ్ రిఫ్రిజరేషన్ వాషింగ్ మిషన్కి సంబంధించిన స్పేర్సెస్ సర్వీసెస్ మనం అందిస్తామండి. మన యూట్యూబ్ ఛానల్ మహేష్ టెక్నికల్ ఛానల్. మా ఫోన్ నెంబర్స్ 8096774420. మరొక షాప్ నెంబర్ ఉందండి, అది 9988387778 అండి. మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అది కస్టమర్ ఎదురుగానే మనం చేయడం జరుగుతుంది. ఇదైతే మా షాప్ అండి. ఆ షాప్లో ఆయిల్ సీల్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. డాంపర్స్ అండ్ మిషన్ అయితే షేక్ అవుతుంది కదా, ఆ డాంపర్స్ మార్చడం వల్ల ఆ షేక్ అయితే తగ్గుతుంది. మన దగ్గర ఏ వర్క్ అయినా సరే 100% అయిపోతుంది. అలాగే మీకు స్పేర్స్ ఏదన్నా యూజ్ చేసినప్పుడు వాటికైతే 1 year వరకు మనం గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది కస్టమర్స్ అంతా కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే చాలామంది బయట టెక్నీషియన్స్ అందరూ వేస్తారు, తర్వాత రెస్పాన్స్ ఉండదు. మన దగ్గర అయితే ఖచ్చితంగా 1 year వరకు వాటికి అయితే మనం గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. చూడండి, ఇది డాంపర్స్ అంటారండి, అంటే జోకర్స్ అయితే చేంజ్ చేసాము. చూడండి, మొత్తం క్లీనింగ్ అయితే పూర్తి చేసుకున్నాక ఆ డ్రమ్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. అలాగే గ్రీజ్ అని పెట్టడం వల్ల బేరింగ్స్ కూడా కొంచెం సౌండ్ అయితే తగ్గుతుంది. మన షాప్ అడ్రస్ కుతుకులూరు బస్ స్టాండ్. ఈ గ్యాస్ కట్ అయితే ఫిట్ చేసుకున్న తర్వాత స్ప్రింగ్స్ అన్ని సెట్ చేసుకుని ఈ మిషన్కి డ్రమ్ చుట్టూ బోల్ట్స్ అన్నీ ఉంటాయండి. బోల్ట్స్ అన్నీ కూడా ఫుల్ టైట్ వేసుకున్న తర్వాత ఈ డ్రైన్ పంప్ అనేది ఫిట్ చేసుకోవాలి. డ్రైన్ పంపు ఎందుకంటే ఇది బయటికి డ్రైన్ చేసే పంప్ అండి, ఇది వాటర్ని డ్రైన్ చేసే పంపు. ఇవన్నీ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కంప్లీట్గా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఏదైనా లీక్ ఉంటే మళ్ళీ మొత్తం అంతా ఇవ్వాలి కాబట్టి పిన్ టు పిన్ అన్నీ కూడా చెక్ చేసుకొని ఫిట్ చేయడం జరుగుతుంది. ఇది వెయిట్ సంబంధించిన రాయి అండి, ఇది స్టోన్ అంటారు దీన్ని. వెయిట్ అని లేకపోతే మిషన్ అయితే బాగా షేక్ అయిపోతుంది. అందు గురించి కంపెనీ వాడు ఆ వెయిట్ ఉండటం వల్ల కొంచెం షేక్ అయితే తగ్గుతుంది. ఇదైతే డోర్ స్విచ్ అండి. ఇది ఆల్రెడీ ఏమైందంటే బోల్ట్స్ అయితే అక్కడ ఇరిగిపోవడం జరిగింది. వెల్డింగ్ చేసినా ఆగదు, ఎందుకంటే అది తుప్పు పట్టేసిన కారణంగా. దానికైతే మనం ఈ బోల్ట్ అనేది లోన పై క్యాప్ నుంచి లోన్ ఛానల్కి అయితే వేయడం జరుగుతుంది. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకు ఎప్పుడైనా కొంచెం షేక్ అయినా బట్టలో పిండేటప్పుడు స్పిన్ టైంలో షేక్ అయినా ఆ బోల్ట్స్ అనేది కొంచెం టైట్గా పట్టుకోవటం వల్ల మిషన్ అయితే షేక్ అవుతూ
పీసీబీస్ ఇవన్నీ కూడా ఫిట్ చేసుకున్న తర్వాత కస్టమర్స్ అందరూ అడిగే డౌట్ ఏంటంటే వాషింగ్ మిషన్కి సర్వీసింగ్ ఎప్పుడు చేసుకోవాలి, అలాగే డ్రమ్ క్లీనింగ్ అనేది బిస్కెల్ పౌడర్స్తో ఎప్పుడు చేసుకోవాలని అడుగుతున్నారు. మీ మిషన్స్కి 1 year 2 years వరకు ఇబ్బంది ఏమి ఉండదండి. 2 years 3 years అయిందంటే కనుక మిషన్కి అయితే ఫుల్ సర్వీసింగ్ చేసుకోవడం వల్ల బట్టలు వాష్ క్వాలిటీ బాగుంటుంది, మిషన్ అయితే లైఫ్ ఉంటుంది. అలాగే బిస్కెల్ పౌడర్తో డ్రమ్ క్లీనింగ్ ఎప్పుడు చేసుకోవాలి అంటే ఇప్పుడు మీకు 2 months 3 monthsకి ఒకసారి మీ డిస్కెల్ పౌడర్ వేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల మిషన్లో ఏదైనా కొంచెం డస్ట్ ఉన్నప్పుడు డస్ట్ అయితే వచ్చేస్తుంది. ఈ వాషింగ్ మిషన్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.